మీ అమ్మాయి అతనితో పరిచయం లేకుండా అసలు మరి అతని ఇంటికి ఎందుకు వెళ్ళింది అనుకోవాలి అసలు? అతనితో పరిచయం ఉండబట్టే ఎల్లుండొచ్చు కదా! ఎవరు చెప్పారయ్యా అది? మరి అతని ఇంటి వరకు ఎందుకెళ్ళింది అసల? అసలు ఎళ్ళాల్సినంత అవసరం ఏమొచ్చింది ఆమెకి? ఎందుకొచ్చిందని వాడు ఏం చేశాడో తెలీదు. కొంతమంది మభ్యపెట్టింది. ఏం మభ్యపెట్టాడు? ఎలా పరిచయం ఆడికి తెలుస్తది. పరిచయం అయ్యాడో లేదో తెలీదు నాకు. ఎందుకంటే ఇప్పటికొచ్చి ఆ అమ్మాయి విషయం ఇక ఆ అమ్మాయి నాకు ఎప్పుడు చెప్పలేదు. ఇలా రవీంద్ర పరిచయం లేదు. ఎప్పుడు ఫోన్‌లో మాట్లాడదు ఎవరితోని. అది ఎలా జరిగిందో ఏమో ఈవెంట్‌కి వెళ్ళినప్పుడు లేతే ఇక ఆడక్కడ చూసి లాక్కెళ్ళిపోయాడేమో. ఎవరు ఆశ్రమంకి వెళ్ళినప్పుడు లాక్కెళ్ళిపోవచ్చు. అరే అవన్నీ ఎవరికి తెలుస్తాయి? అసలు మీరు ఎంతమంది? ఒక్కతే కూతురా మీకు? భార్య, మీరు, ఇంకెవరున్నారు మీ కుటుంబంలో? ముగ్గురు పిల్లలయ్యా. ఈ పాప రెండో పాప. హ్మ్. మేమందరం ఉద్యోగస్తులే. మాకు డబ్బులు అవసరం లేదు. మా పాపకు కూడా డబ్బులు అవసరం లేదు. ఎందుకంటే అసలు మీది ఏ ఊరండి? ఎక్కడ మీది? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? మేము అది ఈ ఊరే సంజయ్ తాడిచెట్టుపాలెం. అక్కడే ఉంటున్నాం. హ్మ్. అసలు మీ అమ్మాయి ఏం చదువుకుందండి? మా అమ్మాయి ఇంటర్మీడియట్ ఓపెన్ ఇంటర్ రాసిందయ్యా ఇప్పుడు. హ్మ్. ఏంటి ఇక అమ్మాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో సబార్డినేట్గా చేస్తుంది. హ్మ్. ఏంటి అది పార్ట్ టైం చేస్తుంది. మధ్యాహ్నం నుంచి ఖాళీ టైంలో ఎప్పుడు సండే అప్పుడు ఈవెంట్కి వెళ్తుంది. ఏంటి అది పార్ట్ టైం కాబట్టి అది ఇక పర్మనెంట్ ఉద్యోగమే. అసలు ఒకటి అంటే మీ అమ్మాయి ఇంటర్ చదువుకుంది అంటున్నారు. అందులో పార్ట్ టైం అంటే ఏ జాబ్ చేస్తది? ప్రతిరోజు ఎళ్ళొస్తదా ఉద్యోగానికి? ప్రతిరోజు వెళ్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిరోజు వెళ్తుంది సబార్డినేట్ పోస్ట్. ప్రతిరోజు వెళ్తుంది. ఏంటి ప్రతిరోజు వస్తుంది. ఇంటికి వచ్చేస్తుంది. ఎప్పుడైనా పొరపాటున ఏమైనా పెళ్ళిళ్ళు ఉంటే ఈవెంట్కి వెళ్తుంది. అలా ఒకటి మీతో మాట్లాడినప్పుడు చివరిసారిగా మీ అమ్మాయి మీతో ఎప్పుడు మాట్లాడింది? అసలు ఏం మాట్లాడిందమ్మ? ఏం మాట్లాడుతుంది ఇక వెళ్తానని చెప్పింది. ఆ టైంలో బిజినెస్ నాకు చిన్న బిజినెస్ వ్యాపారం మీద వెళ్ళిపోయాను. మా తల్లిదండ్రులు చెప్పింది. అమ్మకి అక్కకి చెప్పింది. ఇక ఇలా ఇక వెళ్తున్నాను ఈవెంట్కి వచ్చేస్తానని చెప్పింది. ఆ తర్వాత తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే రింగ్ అయింది, ఎత్తలేదు. ఈవెంట్లో ఉందనుకున్నాము. ఈవెంట్లో ఇక తర్వాత స్విచ్ ఆగింది. స్విచ్ ఆపి ఉంటే రాత్రి వరకు రావట్లేదు. అది ఈవెంట్లో వాళ్ళు ఇక రాత్రి అయిపోతే ఇంకా రాలేదు. స్విచ్ ఎక్కడైనా మేము ఎత్తుతున్నాం కానీ అది అది మీకు ఈ రోజు తెలిసిందా ఈ విషయం? రాత్రే తెలిసిందా మీ అమ్మాయి చనిపోయింది? చనిపోయిందని అనుకోలేదు. చనిపోతుంది సార్. మా అమ్మాయి ఎందుకు చనిపోతుంది? వాడు ఎవడో కావాలని అలహంతుడుగా చేసాడు కానీ అలా ఎవరిని చంపుతాడా? ఇక వాడు కావాలంటే వాడుకొని ఏంటి అలాంటి పనులు చేసి ఎవడు వదులుతాడు కానీ కావాలని ప్లాన్గా చంపాడు. కత్తిలో ఆర్డర్ చేసుకున్నాడంట. ఏంటి మా అమ్మాయిని కావాలని వాడు ఏదో మా అమ్మాయి డబ్బు కోసమో ఏంటి వాడు దేనికోసమో ఏంటి మా అమ్మాయిని వేధించి వాడు చంపాడు. ఎందుకంటే వాడు మా అమ్మాయి అటువంటి ఒప్పుకోదు. ఎందుకంటే మా పాపకి సంబంధం కుదురుతుంది కదా. ఎందుకంటే కుదరకపోతే ఏంటి ఎందుకు అమ్మాయి ఓకే అంటుంది? ఏంటి బయటకి ఆడుంటే ఇంకొకటి ఎందుకు ఇష్టపడుతుంది? అది కరెక్ట్ కాదు. అది కావాలని మా అమ్మాయి ఆ విషయం ఒప్పుకోకపోతే వాడు మా అమ్మాయిని చంపేశాడు. ఎందుకంటే వాడు బయటకు వస్తే అమ్మాయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తామని చెప్పి ఉంటుంది. ఎలాగేస్తుంది పాప. ఆ తర్వాత మీడియాకి అందరికీ చెప్తుంది. తర్వాత అందరికీ చెప్తుంది. ఆడి జీవితం పాడైపోతుంది. ఆడి ఉద్యోగం పోతుంది. తర్వాత ఆడి భార్య పిల్లలు పోతారు. ఆయన వదిలేస్తారని ఆడి జీవితం పాడైపోద్దని ఏంటి ఆయన చంపేశాడు కావాలని. ఎందుకంటే చంపేది ఆడు భయపడిపోయాడు. సగం కాలు సగం మొక్కలు చేశాడు ఫ్రిడ్జ్లో. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. ఫ్రెండ్ చేస్తే ఆడు సలహా చేత ఆడు కవర్ చేస్తాడు అనుకో. ఆడు కవర్ చేయాలని ఎవరు చెప్పారు మీకు అసలు ఈ విషయాలన్నీ? పోలీసులు చెప్పారా మీకు? ఆ పోలీసులను ఏమైనా అడిగారా మీరు? పోలీసులు ఇప్పుడు మీడియాలో వస్తున్నాయి కదా అయ్యా. మరి అంతకన్నా పోలీసులు అడిగితే ఏం చెప్తున్నారు మీకు అసలు? పోలీసులు చెప్పారు ఏంటి ఇలాగా ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఏంటి వాడిని పట్టుకున్నామని చెప్పారు. వాడు వచ్చి లొంగిపోలేదు. వాడు అంతా వచ్చినా వాడు వచ్చి లొంగిపోవడం కాదు. ఫ్రెండ్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏంటి చెప్పిస్తాడు. ఆయన ఆడికి భయం కదా. రేపు పొద్దున ఫోన్లు ఎక్కడికి వెళ్తాయి. ఎన్ని గంటలకు తెలిసింది ఈ విషయం? మాకు ఉదయం 7 తెలుస్తుంది. 7 గంటల తర్వాత సెల్లో చూసింది మా పాప, పెద్ద పాప. రాత్రంతా మీ కూతుర్ని వెతుకుతూనే ఉన్నారా? ఇంటికి రాలేదు కదా, మరి ఫోన్ పని చేయట్లేదు? వెతుకుతున్నాం అయ్యా, వెతుకుతున్నాం. ఎక్కడైనా వెతుకుతాం. నిద్ర లేకుండా వెతుకుతున్నాం. ఏంటి ఎంత కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఎదుగుతున్నాం. ఏం చేయాలి ఎదుగుతున్నాం. అయితే తర్వాత అనుకున్నాం సర్లే ఉదయాన్నే ఈవెంట్ అక్కడ ఉండిపోయిందేమో, రాత్రి ఉంచేసారేమో. రాత్రి అయిపోద్ది కదా ఒకసారి. అది ఇప్పటికొచ్చి ఎప్పుడు ఉండలేదు పాప. ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటుంది. కానీ అసలు ఇప్పటి వరకు కూడా మీకు సంబంధించి ఒకటి మనం ఇక్కడ చూడొచ్చు, తండ్రి ఆవేదననే ఖచ్చితంగా అసలు ఆ మాటల్లో చెప్పలేనటువంటిది. కూతురు వెళ్ళింది మళ్ళీ తిరిగి రాని రోకాలకైతే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అతని బాధనైతే తీర్చలేనటువంటి పరిస్థితి. కానీ ఒకటి ఇక్కడ అందరికీ ఉన్నటువంటి డౌటు, అసలు మీ అమ్మాయి బయటికి వెళ్ళిన తర్వాత మీకు పోలీసులు చెప్పే వరకు తెలియలేదు. మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు ఇప్పటి వరకు? ఎస్ఐ గారు ఫోన్ చేశారు మా కంప్లైంట్ ఇవ్వడానికి. ఇది ఆడపిల్ల జీవితం. ఆ పాప ఎక్కడ ఈవెంట్కి వెళ్తే వస్తుంది కదా. అంతేగాని ఆడపిల్ల జీవితం రోజు పాడలేదు, పూర్తి అవ్వలేదు, 24 అవ్వలేదు కదా. పాప ఉదయం ఏదో టైంకి మధ్యలో వచ్చేస్తుంది అనుకున్నాం. ఇప్పుడు ఉదయం వేసేసరికి ఇలాగ అయ్యింది. రాత్రి అంతా ఎతికి కలిసిపోయాం. అదే వస్తుంది ఈవెంట్లో ఉండిపోయిందేమో, ఉంచేసారేమో అని అనుకున్నాం.
తెల్లవారేసరికి ఇలాగ శవవార్త ఎస్ఐ గారు ఫోన్ చేశారు, రండి అని చెప్పేసి. ఏం చెప్పారు అసలు ఎస్ఐ గారు ఫోన్ చేసి మీకు? ఎస్ఐ గారు ఇలాగ బాగా ఉంది ఏంటి మౌనిక అనే అమ్మాయి ఇలాగ ఇక ఉంది రండి ఇక్కడ పోలీస్ స్టేషన్కి అని చెప్పారు. ఆ రవీంద్ర ఎవడో తెలియదు మాకు, ఆడి ముఖం తెలియదు. ఇప్పుడు లవ్వులకి మా పాప ఉండవు. ఆ ఇంటికి వెళ్ళారా మీరు ఇప్పటి వరకు? ఆ రవీందర్ ఇంటి దగ్గరికి కానీ వెళ్ళారు? ఇప్పుడు ఈవేళ పోలీసులు చెప్పిన తర్వాత తెలియదు సార్ నాకు, ఎక్కడికైనా వెళ్తాను. పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఇదే కొత్త, మా తాడిచెట్లపాలెం పోలీస్ స్టేషన్ ఇక్కడ ఇదేంటి వచ్చాం, ఎక్కడ అడిగాం. పోలీసులు చూపించమని అడిగారా మీ అమ్మాయికి సంబంధించి? అడిగాను ఇప్పుడు చూపించమని సార్. ఇప్పుడు చూపించము అన్నారు. అయితే వాడిని చూపించండి, వాడు లోపల ఉన్నారని చెప్పాడు. అయితే వాడిని చూపించండి అంటే ఏంటి వాడు ఇప్పటికి వచ్చి వాడిని ఏదో ఫోటో చూపించాడు. వాడు ఎవడో మాకు ఇప్పుడు తెలియదు, వాడి ముఖం ఎప్పుడు చూడలేదు, మా వైపు ఎప్పుడు రాలేదు, మా వీధి వైపు. అదే ఎందుకంటే నేవీ అంటే అర్థం ఏంటి, అందరూ రక్షించాలి. ఆ ప్రజలందరూ ఏంటి డిఫెన్స్ వాళ్ళకి ఏం చేయాలి అర్థమైంది. ఆ పెద్దలు డిఫెన్స్ వాళ్ళు అందరూ వాడికి సరైన ఎప్పుడు అసలు మీరు ఏ న్యాయం కోరుతున్నారు? మీ అమ్మాయికి సంబంధించి ఎట్లాంటి న్యాయం కోరుతున్నారు? ఎట్లాంటి న్యాయం అంటే మా పాపకి ఎంతసేపు హింసించాడో, ఎన్ని మొక్కలు చేశాడో, బతికున్న మనిషికి నరహంతుడి కన్నా ఎక్కువ చంపాడు. అదేందా వాడు ఏదో వాడు దాహం తీర్చుకొని వదిలితే అదేనా మా పాప మాకు బతికే ఉండేది. అదేందా అదే వాళ్ళకి చేసి మా పాప ఒప్పుకోపోయేసరికి ఇంక బయటకు లైఫ్ పోతుందని మొక్కలు చేశాడు. ఎంత హింసించాడు అదే హింస మా దానికి డబ్బుల హింస ఆడికి అనుభవించాలి. మాకు డబ్బులు ఏమి వద్దు. అదేందా మాకు వాడి వల్ల మాకేం వద్దు దయచేసి. అదేందా వాడి జీవితాంతం జైల్లో ఉండాలి, బెయిల్ మాత్రం ఇవ్వకూడదు. న్యాయవాదులు డబ్బుల కోసం ఆశపడకండి దయచేసి. ఇవి కాగితాలే అదేందా మీరు ఎంతో సంపాదిస్తారు, అందులో ఇది పోయిందనుకోండి, ఆడిచ్చే 10,000 5,000 అది కరెక్ట్ కాదు.